గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ విగ్రహం గురించి మాట్లాడేసుకుంటే ఇది వచ్చేసి శివుడు అవతారం అనమాట. మనం చూడొచ్చు ఇక్కడ నందిని కూడా ఇవ్వడం జరిగింది. కొంచెం అగ్రెసివ్గా ఉన్నాడు అనమాట నంది చూడడానికి కూడా. సో ఇది మొత్తం శివుడు అవతారం. సో ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మనకు సర్పాన్ని ఇచ్చారు. దానికి 5 హెడ్స్ ఉన్నాయి, 5 తలల సర్పం అనమాట. దాని మీద శివుడి విగ్రహం కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే దాని మీద కూర్చున్నారో మనకు అక్కడ ఈ మొత్తం సర్పాలతోని డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన కూర్చున్న ఏదైతే రథం ఉన్నదో దాని మీద మనకు మొత్తం సర్పాలతోని చేయడం జరిగిందనమాట. అండ్ మూషికుడి గురించి మాట్లాడేసుకుంటే ఇక్కడ డోలు పట్టుకొని కూర్చొని ఉన్నారనమాట. అండ్ ఈ విగ్రహం హైట్ వచ్చేసి నాకు తెలిసి దాదాపుగా ఒక 8 to 9 feet అయితే ఉంటుంది. స్పెషల్గా ఈ వినాయకుడి గురించి మాట్లాడుకుంటే మనం చిన్నప్పటి నుంచి కృష్ణుడి స్టోరీస్ వినుకుంటూ వస్తున్నాము. సో ఇది వచ్చేసి కాళింది మర్దనం అనే కాన్సెప్ట్లో వచ్చిన వినాయకుడి అవతారం అనమాట. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అప్పట్లో అంటే కృష్ణుడి స్టోరీస్ తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. అంటే కంప్లీట్గా ఊర్లో వాళ్ళందరికీ కూడా ఒక సర్పం బావిలో ఉంది, దానివల్ల విషం వస్తుంది, ఊర్లో వాళ్ళు చనిపోతున్నారు అన్నప్పుడు కృష్ణుడు బావిలోకి దూకి ఆ సర్పం మీద డ్యాన్స్ చేసి దాంతో పోరాడి డ్యాన్స్ చేసి ఊరిని మొత్తం కాపాడతారు కదా. సో ఆ కాన్సెప్ట్లో వచ్చిన వినాయకుడి విగ్రహం అనమాట. ఈ విగ్రహం గురించి మాట్లాడుకుంటే హైట్ గురించి మాట్లాడుకుంటే దాదాపుగా 14 feet వరకు ఈ వినాయకుడి విగ్రహం ఉంటుందన్నమాట. అండ్ ప్రైస్ అయితే నేను ఇక్కడ ఏం మెన్షన్ చేయట్లేదు, బట్ మీకు ఒకవేళ కావాలనుకుంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కమెంట్ బాక్స్లో మీకు ప్రైస్ గురించి చెప్తాను. సో ఈ పర్టికులర్ విగ్రహం కాన్సెప్ట్ వచ్చేసి కాళింది మర్దనం. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నారు కదా. అండ్ ఈ విగ్రహం గురించి మాట్లాడుకుంటే స్పెషల్గా ఇక్కడ ధోతి మీద చూడొచ్చు. ఇది కంప్లీట్ కూడా కలకత్తా నుంచి వాళ్ళు వచ్చేసి దీని మీద మనకు ప్రింట్ చేసి వెళ్ళారంట. సో చాలా టైం పట్టింది అండ్ కంప్లీట్గా హ్యాండ్ మేడ్ అనమాట. ఈ అయితే ఇక్కడ కలరింగ్ చూడొచ్చు మీరు. అండ్ ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్తోనే అంటే చేయితోనే చేసింది ఎక్కువగా ఉందన్నమాట. సో ఇది వచ్చేది 15 feet వినాయకుడు. మూషికుడు కూడా మంచి ఇట్లా తల మీద ఇట్లా ఒక సిల్వర్ కలర్లో ఒకటి ఇలా ఇచ్చారనమాట. సో కంప్లీట్గా ఇది మొత్తం కూడా హ్యాండ్తోనే చేశారు అని చెప్పారు వాళ్ళు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం తొండం మీద ఇక్కడ మంచిగా జ్యువెలరీ కూడా మనకు సిల్వర్ కలర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ శివుడిని కూడా అండ్ ఈ విగ్రహం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. పర్టికులర్గా ఈ విగ్రహం గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా ఫ్యామిలీ పిక్చర్ అని చెప్పొచ్చు. కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ మాత్రం మిస్ అవుతున్నారు, పార్వతీదేవి మాత్రమే మిస్ అవుతున్నారు. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే పైన శివుడిని ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ కిరీటంలో కార్తికేయ స్వామిని ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ లింగం కూడా ఇవ్వడం జరిగింది, శివలింగాన్ని. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే మూషికుడిని అండ్ మనకు నందీశ్వరుడిని ఒకే దగ్గర ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఈ విగ్రహం పర్టికులర్గా వచ్చేసి 16 feet ఉంటుంది. సో పైన చూసుకున్నట్లయితే మనకు సర్పాన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా ఒక ఫ్యామిలీ పిక్చర్ అని చెప్పొచ్చు. కానీ ఫస్ట్ నేను చెప్పా కదా ఒక పర్సన్ మాత్రం మిస్ అవుతున్నారని చెప్పేసి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విగ్రహం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కింద కుబేర స్వామిని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ ఎంత డీటెయిలింగ్గా దీన్ని డిజైన్ చేశారంటే చూడండి. ఏదైతే మనం కండువా వేస్తామో ఆ కండువలో ఇక్కడ మనకు పికాక్ ఇవ్వడం జరిగింది 2 sides కూడా. అంటే ఒక కండువలాగా దాన్ని డిజైన్ చేశారు. అండ్ జ్యువెలరీ కూడా చాలా రిచ్గా డిజైన్ చేశారనమాట, మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ హ్యాండ్లో చూసుకుంటే కమలాన్ని ఇవ్వడం జరిగింది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకు శివుడి ముఖాన్ని ఇవ్వడం జరిగిందనమాట హ్యాండ్లోకి. అండ్ ఐస్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడడానికి. సో పర్టికులర్గా ఈ విగ్రహం హైట్ గురించి మాట్లాడుకుంటే 18 feet ఉందనమాట. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కంప్లీట్గా మూవీ మాట్లాడుకుంటే ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా 12.5 feet ఉందన్నమాట. ఈ విగ్రహం కిరీటంకి గోల్డ్ కలర్ ఇచ్చారు. అంటే మనకు న్యాచురల్ గోల్డ్ కలర్ ఉంటుంది కదా, ఎప్పుడు మనం చిన్నప్పటి నుంచి చాలా విగ్రహాలకు చూస్తుంటాం. ఈ మధ్యకాలంలో
కిరీటంకి కూడా కలర్ చేంజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ చిన్నప్పుడు మాత్రం అంటే మనకు 90s కిడ్స్ ఎక్కువ శాతం అయితే ఇలా గోల్డ్ కలర్ ఉన్న కిరీటాలనే చూసారు విగ్రహాలకి, వినాయకుడి విగ్రహాలకి. సో అదే అండ్ ఇప్పుడైతే ఇక్కడ పైన చూసుకున్నట్లయితే ఇక్కడ శివుడిని కూడా యాడ్ చేయడం జరిగింది పైన. సో అక్కడ శివుడి ముఖాన్ని యాడ్ చేయడం జరిగింది అండ్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అసలు ఒక అంటే మనకు ఇలా వినాయకుడి ముఖాన్ని చూస్తే అదొక తెలియని ఆనందం అంట, చాలా అట్రాక్టివ్గా ఏదో ఒక తెలియని అట్రాక్టివ్నెస్ ఉంది అన్నట్టుగా మనకు అర్థమవుతుంది అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు ఈ విగ్రహం. అండ్ ఇక్కడ మూషికుడిని చిన్నగా యాడ్ చేయడం జరిగింది వినాయకుడి కాల్ దగ్గర. గైస్ పర్టికులర్గా ఈ విగ్రహం గురించి మాట్లాడుకుంటే శివ అవతారాన్ని ఇవ్వడం జరిగిందనమాట. సో మరి కైలాసగిరి పర్వతంలో శివుడు ఎలా అయితే కూర్చుంటారో అలా వినాయకుడు కూర్చున్నారనమాట. మనకు చేతిలో చూసుకున్నట్లయితే త్రిశూలాన్ని ఇవ్వడం జరిగింది అండ్ ఆడ హెడ్ పైన చూసుకున్నట్లయితే మనకు గంగాదేవిని యాడ్ చేయడం జరిగింది. అలా వాటర్ పడుతున్నట్లుగా ఇచ్చారు. దాని పక్కన మనకు చంద్రుడి షేప్ కూడా ఇచ్చారు. అలానే అక్కడ ఒక చిన్న సర్పం కూడా ఇవ్వడం జరిగిందనమాట. అండ్ అలానే కిందికి ఇలా మనం చూసుకున్నట్లయితే మెడలో రుద్రాక్ష మాలలు అండ్ చేతిలో శివుడికి ఎలా అయితే రుద్రాక్ష మాలలు ఉంటాయో అవన్నీ కూడా డీటెయిలింగ్ చాలా బ్యూటిఫుల్గా ఇవ్వడం జరిగిందనమాట. అలానే ఇక్కడ పులి చర్మాన్ని కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ మనకు మూషికుడిని కూడా ఇక్కడ కాల్ దగ్గర ఇవ్వడం జరిగింది. అలానే ఇక్కడ శివలింగాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది అండ్ శివలింగం మీద ఒక చిన్న పువ్వు కూడా ఇచ్చారనమాట. మనం పూజ చేసిన తర్వాత శివలింగం పైన ఆ పూలు వేస్తాం కదా, అలా అదొక డీటెయిలింగ్ అనమాట అది కంప్లీట్గా. ఇప్పటి వరకు మనం చూసిన వినాయకుల్లో అన్నీ కూడా ఏవైతే మనకు హ్యాండ్కి అలా ఇచ్చారో అవన్నీ కూడా పెయింట్తో చేశారనమాట. బట్ ఇవి మాత్రం ఇక్కడ క్లాత్తో చేశారు. ఇవన్నీ కూడా ఏవైతే ఇక్కడ మనకు ఇది పెట్టడం జరిగిందో ఇవన్నీ కూడా మనకు క్లాత్తో ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కిరీటంలో కూడా మనకు అవే ఇవ్వడం జరిగిందనమాట. కంప్లీట్గా ఆ స్టోన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో. ఇందులో చాలా వరకు హ్యాండ్మేడే ఎక్కువ ఉన్నాయి అనమాట, అంటే చేతితో చేసినవే ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు కంప్లీట్గా అంటే పిఓపితో చేసి కలర్ చేయకుండా వాటిని ఒరిజినల్ కనిపించాలి అని చెప్పేసి చాలా వరకు క్లాత్తో అలా స్టిక్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్న ధోతికి కూడా, ఈ ధోతి కూడా రియల్ ధోతి. ఇది చూసుకున్నట్లయితే మనము ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ ధోతి కూడా రియల్ ధోతి అనమాట. అండ్ ఇక్కడ కూడా ఇచ్చారనమాట, అంటే ఏదైతే మనకు నడుముకి ఇచ్చారో అవన్నీ కూడా ధోతి అవన్నీ కూడా రియల్వి ఇవ్వడం జరిగింది. వచ్చేసి మహాకాల్ అవతారం ఇచ్చారనమాట ఈ వినాయకుడికి. ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మనకు మహాకాల్ని కూడా యాడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ నందీశ్వరుని కూడా యాడ్ చేయడం జరిగింది. కొంచెం అగ్రెసివ్ దాంట్లో ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, అంటే ఈ కలర్ అవన్నీ కూడా అగ్రెసివ్నెస్ని మనకు చూపెడతాయి అన్నమాట. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా కైలాసగిరి పర్వతంలో శివుడు ఎలా అయితే కూర్చుంటారో అలానే కూర్చున్న వినాయకుడు అని చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ డీటెయిలింగ్లో చూసుకుంటే ఇక్కడ కింద బండరాళ్ళను కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ఇలా చూసుకుంటే మనకు శివుడి కాళ్ళకు ఇలా సిల్వర్ కలర్లో అవి కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నీ కూడా రుద్రాక్షలు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సో అలానే ప్రతి చేతికి మెడలో అన్ని దగ్గర కూడా రుద్రాక్షలు ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ మనకు సర్పాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది చూసుకోవచ్చు. అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ విగ్రహం చూడడానికి. ఈ విగ్రహం గురించి మాట్లాడేసుకుంటే మరి కేదార్నాథ్ థీమ్ యాడ్ చేయడం జరిగిందనమాట. మనకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే కేదార్నాథ్ ఆలయాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ శివుడిని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కింద బ్యాక్గ్రౌండ్లో నందిని కూడా ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ మూషికుడిని మాత్రం కంపల్సరీ మనం మాట్లాడుకోవాలి మూషికుడి గురించి, ఎందుకంటే వినాయకుడి వాహనం కాబట్టి. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ విగ్రహం చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అంటే కొంచెం యూనిక్ కాన్సెప్ట్స్ ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళకు ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. వెనకాల చూసుకున్నట్లయితే మనకు కేదార్నాథ్ టెంపుల్ యొక్క డీటెయిల్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. డీటెయిలింగ్ ఏదైతే ఫ్రంట్లో మనకు టెంపుల్ ఉంటుందో ఆ డీటెయిలింగ్ చాలా బాగా క్యారీ చేశారనమాట. ఆ గోపురం కూడా అవన్నీ కూడా చాలా బాగా క్యారీ చేశారు.
కార్తికేయ అవతారం ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వినాయకుడికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ ఈ ధోతి దగ్గర నుంచి ఈ మెడలో ఉన్న కండు అవన్నీ కూడా ఒరిజినల్ రియల్ అనమాట. అండ్ ఇక్కడ చెవు మీద మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి కూడా ఏవైతే జ్యువెలరీ పెట్టారో అవి కూడా ఒరిజినల్. అండ్ ఇక్కడ మనం సింహాన్ని ఇంకా పికాక్ని యాడ్ చేయడం జరిగింది ఇందులో. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సింహంకి పెట్టిన ఇది ఉంది కదా, ఇది కూడా ఒరిజినలే అనమాట. మీరు చూడొచ్చు ఈ మొత్తం ఒరిజినల్ ఉందన్నమాట. ఇక్కడ పీకాక్కి కూడా ఇక్కడ నెమిలీకలు ఒరిజినల్ పెట్టారు. సో ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే ఈ కండువా, ఈ ధోతి ఇవన్నీ కూడా రియల్ ఉన్నాయన్నమాట. చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అసలు ఒకసారి ఇలా చూడగానే ఇలా నాకు మాత్రం ఎంత ప్లెజెంట్గా అనిపించింది అంటే అంత ప్లెజెంట్గా అనిపించింది ఈ వినాయకుడు విగ్రహాన్ని చూడగానే. రాముడు అవతారాన్ని ఇవ్వడం జరిగిందనమాట. సో మరి మన హిందూస్లో చాలామంది కృష్ణుడిని ఏమైనా అంటే ఊరుకుంటారేమో, కానీ రాముడిని ఒక్క చిన్న మాట అన్నా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. సో మరి రాముడు అవతారాన్ని ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ వెనకాల చూసుకుంటే ఇక్కడ బాణాలను ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇంకొన్ని థింగ్స్ యాడ్ అవుతాయి ఇందులో. కొంచెం మనకు బాణం ఏదైతే ఉంటుందో మనకు అది కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ హ్యాండ్లో అవన్నీ కూడా యాడ్ చేస్తారు. ఇంకా చూసుకోవచ్చు అంటే ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అంటే రాముడు అంటేనే అప్పట్లో అందం కానివ్వండి, గుణం కానివ్వండి, అవన్నీ కూడా డిఫరెంట్ అనమాట. సో అందరూ కూడా అందుకనే రాముడు లాంటి భర్త రావాలి అని చెప్పి కోరుకుంటారు. సో అలా ఈ విగ్రహం కూడా అలానే అదే తేజస్ ఇవ్వడం జరిగిందనమాట. ఇలా చూడగానే అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉంది విగ్రహము అని చెప్పేసి అలా ఇవ్వడం జరిగిందనమాట. సో గైస్, ఈ వినాయకుడి విగ్రహం గురించి మాట్లాడుకుంటే ముంబై స్టైల్ ఇవ్వడం జరిగింది. కానీ శివలింగం మీద కూర్చోబెట్టారు అన్నమాట వినాయకుడిని. చూడడానికి విగ్రహం చిన్నగా ఉన్నా కూడా దాదాపుగా ఒక 8 feet 7 feet 8 feet వరకు ఉంటుంది ఇది మొత్తం కంప్లీట్గా మనకు శివలింగంతో కలిపేసి. సో ఇంకా వర్క్ జరుగుతుందన్నమాట. అంటే ఐస్ అవన్నీ కూడా ఇంకా డ్రా చేస్తున్నారు. కానీ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే శివలింగం కూడా కన్ను కూడా ఇంకా డ్రా చేస్తున్నారు వాళ్ళు. సో కొంచెం హ్యాండ్ మేడ్ వర్క్ ఉందన్నమాట దీని మీద. అది కంప్లీట్ అయిన తర్వాత మాత్రం చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది విగ్రహం. సో గైస్, ఈ వినాయకుడి గురించి మాట్లాడుకుంటే గరుడ పక్షి మీద కూర్చున్న వినాయకుడు అనమాట. సో మరి మనందరికీ తెలిసిన విషయమే, అంటే గరుడ పక్షికి వినాయకుడికి ఒకసారి యుద్ధం జరుగుతుంది. సో అలా అనమాట. సో ఆ గరుడ పక్షి మీద వినాయకుడు కూర్చున్నట్లుగా అవతారాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ముంబై స్టైల్ వినాయకుడు అనమాట. సో అక్కడ ధోతి గురించి మాట్లాడుకుంటే ఆ ధోతిని కూడా ఒరిజినల్ ధోతి ఇవ్వడం జరిగింది. మనకు వెల్వెట్ క్లాత్లో ఆ ధోతిని ఇవ్వడం జరిగింది. అండ్ కంప్లీట్గా మనకు గరుడ పక్షికి కూడా ఒక ధోతిని ఇవ్వడం జరిగింది. ఆ ధోతి కూడా ఒరిజినల్ ధోతి అనమాట. వెల్వెట్ క్లాత్ ఇవ్వడం జరిగింది. సో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారనమాట. గరుడ పక్షికి ఉన్న ఫెదర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పేపర్స్తో దాన్ని క్రాఫ్ట్ చేసి దానికి స్టిక్ చేయడం జరిగింది ఆ ఫెదర్స్ కూడా. సో మీరు చూడవచ్చు వినాయకుడు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడో అసలు.